రైతు సోదరులందరికీ నమస్కారములు. ఈరోజు వచ్చేసి మన టాపిక్ వచ్చేసి రైతు బంధు ఇంకా ఎవరికైతే పడలేదో మీ అందరికైతే ఇంకొక స్పష్టతనైతే ఇవ్వబోతున్నాను ఈరోజు ఈ వీడియో ద్వారా. అలాగే మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ని అయితే ముందుగా తెలియజేస్తాను. రైతులందరికీ నమస్కారం అండి. ఈరోజు వచ్చేసి మన టాపిక్ ఏదైతే ఉందో రైతు బంధు ఇంకా ఎవరికైతే పడలేదో 1 ఎకరం వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ అయినట్టు తెలుస్తుంది. ఇంకా ఇక్కడనైతే ప్రూఫ్స్ అయితే చూసుకోవచ్చు. 1 ఎకరం వారికి ఇన్కంప్లీట్ అయితే ఇంకా ఎవరికైతే పడలేదో మీ అందరికి వచ్చేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. రైతు బంధు డబ్బులు ఇంకా ఎవరికైతే ఇంకా 2 ఎకరాలు కానివ్వచ్చు వీటికైతే అందరికైతే పడిపోయాయి. ఇంకా మీకు 3 ఎకరాలు 4 ఎకరాల వారు ఉన్న వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే స్పష్టతనైతే ఒక నిర్ణయం అయితే తీసుకొని ఉంది రాష్ట్ర ప్రభుత్వం అనేది. మన ఫిబ్రవరిలో మొదటి వారంలో అయితే రైతు బంధు డబ్బులు అయితే మీ అందరికైతే రైతు బంధు డబ్బులు అనేది ఫిబ్రవరి మొదటి వారంలో అయితే అందరి ఖాతాలను అయితే డబ్బులు అయితే జమ కానున్నాయి. 1 ఎకరం వారి నుంచి ఇంకా ఎవరికైతే రైతు బంధు డబ్బులు ఇంకా జమ కాలేదో ఇప్పటి వరకు అయితే వాళ్ళందరికైతే 3 ఎకరాలు కానివ్వచ్చు 4 ఎకరాలు కానివ్వచ్చు 5 ఎకరాల వారికి కూడా 10 ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బులు వచ్చేసి ఫిబ్రవరి మొదటి వారంలో అయితే జమ కానున్నాయి. అలాగే రైతు బంధు ఇంకా జమ కాగానే మనకైతే రైతు రుణమాఫీ గురించి అయితే కీలక ఆదేశాలు అనేది అయితే ఇంకా రానున్నాయి. అది వచ్చిన వెంటనే అయితే మీకైతే రేపటి వీడియోలను అయితే తెలియజేస్తాను. కానీ ఆరోగ్యం అయితే బాగలేదండి, అందుకే వీడియోలు అయితే చేయలేకపోతున్నాను. వచ్చేసి అయితే ఫిబ్రవరి మొదటి వారంలో అయితే అందరికైతే జమ కానున్నాయి. మన ఛానల్ కనుక కొత్తగా చూస్తున్న వారైతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా కూడా మీకు తెలియజేస్తాను. రుణమాఫీ గురించి అయితే నేనైతే మరొక వీడియో చేసి మీకైతే ఒక స్పష్టతనైతే ఇవ్వబోతున్నాను. రైతు రుణమాఫీ గురించి కూడా మనకైతే ఒక కీలక ప్రకటన అయితే చేశారండి సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చేసి. రేపటి వీడియోలను అయితే మీకు తెలియజేస్తాను.